నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో రేయింబవళ్ళ రాకపోకలలో విఘ్నులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. వారు నిల్చొని కూర్చొని తమ పడకలపై ఒత్తిగిలి అల్లాను స్మరిస్తూ ఉంటారు. భూమి ఆకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు, మా ప్రభు, నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నీవు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు. ఓ మా పోషకుడా, నువ్వెవరినైతే ఆ నరకాగ్నిలో పడవేస్తావో వాణ్ణి నువ్వు పరాభవానికి అవమానానికి గురి చేసినట్లే. యథార్థానికి దుర్మార్గులకు తోడ్పడేవారెవరూ ఉండరు. మా ప్రభు, పిలిచేవాడొకడు విశ్వాసం వైపుకు పిలవటం, ప్రజలారా మీ ప్రభువును విశ్వసించండి అని పిలుపునివ్వటం మేము విన్నాము. అంతే, మేము విశ్వసించాము కనుక ఓ మా ప్రభు, మా పాపాలను క్షమించు, మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి, సజ్జనులతో పాటు మాకు మరణం వసగు. మా ప్రభు, నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని అనుగ్రహించు. ప్రళయ దినాన మమ్మల్ని అవమానపరచకు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించేవాడవు కావు. వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు. మీలో పనిచేసే వారి పనిని వారు పురుషులైనా సరే స్త్రీలైనా సరే నేను వృధా చేయను. మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు కాబట్టి తమ స్వస్థలం వదిలి వలస వెళ్ళిన వారు, తమ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టబడిన వారు, నా మార్గంలో వేధింపులకు గురైన వారు, నా మార్గంలో పోరాడి చంపబడిన వారు, అటువంటి వారి చెడుగులను వారి నుంచి దూరం చేస్తాను. క్రింద కాలువలు ప్రవహించే వనాలలో వారిని ప్రవహింపజేస్తాను. ఇది అల్లా తరపున వారికి లభించే పుణ్యఫలం. అల్లా వద్దనే అత్యుత్తమమైన పుణ్యఫలం ఉంది అని సెలవిచ్చాడు. ఓ ప్రవక్త, నగరాలలో దైవ తిరస్కారుల స్వేచ్ఛా సంచారం నిన్ను మోసపుచ్చకూడదు. ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే. ఆ తరువాత నరకమే వారి నివాస స్థలం అవుతుంది. అదెంతో అధ్వాన్నమైన స్థలం. కానీ తమ ప్రభువుకి భయపడుతూ మసలుకునే వారి కోసం క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇది అల్లా వద్ద నుంచి వారికి లభించే ఆతిథ్యం. సద్వర్తనుల కోసం అల్లా వద్ద ఉన్నది అన్నిటికంటే శ్రేష్టమైనది. గ్రంథవాహులలో కొందరున్నారు, వారు అల్లాను మీపై అవతరించిన దానిని, వారి వైపునకు అవతరించిన దానిని కూడా విశ్వసిస్తారు. అల్లాకు భయపడుతూ ఉంటారు. అల్లా ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. అలాంటి వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద నిశ్చయంగా వారి ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా అల్లా వేగంగా లెక్క తీసుకుంటాడు. ఓ విశ్వసించిన వారలారా, మీరు సహనస్థైర్యాలను ప్రదర్శించండి. పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ అల్లా మార్గంలో పోరుకు సమాయత్తమై ఉండండి. అల్లాకు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. ఇక్కడితో సూరే ఆల్-ఇమ్రాన్ ఇక్కడితో ముగుస్తుంది. ఇక్కడ నుంచి సూరే నిసా అంటే స్త్రీలు అని అర్థం. ఈ సూరాలోని ఆయతులు ముఖ్యంగా ఇస్లామీయ చట్టాలకు, మహిళల హక్కులకు, ఇతర సాంఘిక సమస్యలకు సంబంధించినవి. ఇందులో ముఖ్యంగా ఈ సూరాలో ముఖ్యంగా స్త్రీల సమస్యలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. స్త్రీల హక్కులు, వివాహానికి సంబంధించి వారి హక్కులు, కుటుంబంలో వారసత్వపు ఆస్తిలో వారి హక్కులను ప్రస్తావించింది. అందువల్లనే ఈ సూరకు అన్-నిసా అని పేరు పెట్టబడింది.
ఈ సూరాను 2 విభాగాలుగా విభజిస్తే మొదటి భాగం ఇస్లామీయ శాసనాలకు సంబంధించినది కాగా రెండవ విభాగం ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినది కావడం విశేషం. ఈ 2 విభాగాల్లోనూ మనిషి నడవడిక గురించిన ఆదేశాలు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. మానవులారా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి దాని నుంచే దాని జతను కూడా సృష్టించి ఆ ఇద్దరి ద్వారా ఎంతోమంది పురుషులను స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాకు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రింపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లా మీపై నిఘా వేసి ఉన్నాడు. ఇక్కడ ఒకే ప్రాణి అని అంటే ఇక్కడ ఆదం అలైహిస్సలాం అని అర్థం అన్నమాట. ఆదం అలైహిస్సలాం నుండే ఆయన పక్కటి ఎముక నుంచి హవ్వా అలైహిస్సలాంని తయారు చేయటం జరిగింది. ఆ తర్వాత వారిద్దరి ద్వారానే ఈ ఎంతమంది అయితే మానవ సమూహం ఉందో ఈ సమూహం మొత్తం కూడా వారిద్దరి సంతానంగానే మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఒక హదీసు ప్రకారం స్త్రీ పక్కటెముక నుంచి సృష్టించబడింది. పక్కటెముకలో అత్యంత వంకర భాగం దాని పైభాగం. ఒకవేళ నువ్వు గనక దాన్ని తిన్నగా చేయబోతే అది విరిగిపోతుంది. నువ్వు గనక ఆమె ద్వారా ప్రయోజనం పొందదలిస్తే ఆ వంకర స్థితిలోనే ప్రయోజనం పొందగలవు. ఇది సహీ బుఖారీ హదీస్ అన్నమాట. అంటే దీనివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే మానవులందరినీ కూడా ఒకే ప్రాణి నుండి పుట్టించడం జరిగింది. ఆ ఒక ప్రాణి నుంచి ముందు హవ్వా అలైహిస్సలాంని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి సంతానమే ఈ మానవ సమూహంగా తెలుస్తుంది. అలాగే బంధుత్వ సంబంధాలను తెగతింపులు చేసుకోకండి అని ఇక్కడ అనటం జరిగింది. ఇది దాదాపుగా సూరా నిసాలో ఎక్కువగా మనకి కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించే ఎక్కువగా వస్తుంది ముందు. ఇక్కడ ముఖ్యంగా తెగతింపులు చేసుకోకండి అని రావటం జరిగింది. అంటే ఖతా రహ్మీ అంటే బంధుత్వాలను తెగతింపులు చేసుకోవటము, దీన్ని ఘోర పాపంగా ఖురాన్ చెప్పటం జరిగిందన్నమాట. బంధుత్వాలని మనంతటగా మనం తెగతింపులు చేసుకునే ప్రయత్నాలు ఎప్పుడూ కూడా చేయకూడదు. అలాగే బంధువులతో సత్సంబంధాలను కలిగి ఉండాలి, వాళ్ళ హక్కులను కూడా నెరవేరుస్తూ ఉండాలి అని చెప్పేసి ఎన్నో రకాల హదీసులు మనకి ఉన్నాయి. తండ్రి లేని బిడ్డలకు వారి ఆస్తిని వారికి ఇవ్వండి. పరిశుద్ధమైన ధర్మసమ్మతమైన వస్తువులకు బదులు పవిత్రమైన అధర్మమైన వస్తువులను తీసుకోకండి. మీ సొమ్ములతో పాటు వారి సొమ్మును కూడా కలగాపులగం చేసి స్వాహా చేయకండి. ముమ్మాటికి ఇది మహాపాతకం. అంటే తండ్రి లేని బిడ్డలకు వారి ఆస్తిని వారికి ఇవ్వండి అంటే ఎవరైతే లోకజ్ఞానం లేని పిల్లలు ఎవరైతే ఉంటారో, యుక్త వయస్సుకు రాని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆస్తిని సంరక్షిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక వయసుకి వచ్చిన తర్వాత లోకజ్ఞానం అనేది వాళ్ళకి అబ్బిన తర్వాత వాళ్ళ ఆస్తులను వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అని చెప్పటం జరుగుతుంది. అలానే కలగాపులగం చేయకండి అని, వారి సొమ్ముని మీ సొమ్ముతో కలగాపులగం చేయకండి అని అంటే వాళ్ళ సొమ్ముని ఎప్పుడూ కూడా అమానతుగా దాన్ని వేరుగానే ఉంచాలి. దాన్ని మన సొమ్ముతో కలిపి ఉంచుకోవటం అనేది కూడా చేయకూడదు. అలాగే కలగాపులగం చేసి స్వాహా చేయకండి. అంటే వాళ్ళు యుక్త వయసుకు వచ్చేసరికి వాళ్ళ సొమ్మును మొత్తం కూడా మనం ఖర్చు చేయటం అనేది చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేయటం జరిగింది. మీ సంరక్షణలో ఉన్న తండ్రి లేని ఆడపిల్లలను వివాహమాడి న్యాయం చేయలేమన్న భయం
మీకు మీకుంటే మీకు నచ్చిన వేరితర స్త్రీలలో 2 కానీ 3 కానీ 4 కానీ వివాహం ఆడండి. అయితే వారి మధ్య న్యాయబద్ధంగా వ్యవహరించలేమన్న భయం మీకుంటే ఒక్కామెతోనే సరిపెట్టుకోండి. లేదా మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలతో గడపండి. మీరు ఒకవైపుకు ముగ్గిపోకుండా ఉండటానికి ఇది అత్యుత్తమ మార్గం. అంటే ఇక్కడ దాదాపుగా అరబ్ కల్చర్లో అక్కడ ఇస్లాంకి ముందు వీళ్ళు అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంరక్షణలో ఉంచుకున్న వాళ్ళకి పెళ్ళి చేసేవాళ్ళు కాదు. ఒకవేళ పెళ్ళి చేసుకున్నా వాళ్ళకి మెహర్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ ఆస్తిని మొత్తం మళ్ళీ వీళ్ళు వాళ్ళ కిందనే ఉంచుకునేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అన్యాయం జరిగేది. కాబట్టి ఇక్కడ క్లియర్గా వాళ్ళని ఒకవేళ మీరు సంరక్షించదలుచుకుంటే కనుక వాళ్ళని వివాహం ఆడండి. లేదా వాళ్ళకి ఆ వివాహం కూడా వాళ్ళకి మెహర్ చెల్లించి వాళ్ళని వివాహం చేసుకోవాలి. లేదు వాళ్ళకి న్యాయం చేయలేమన్న భయం ఉంటే వారిని వేరితరులకు ఇచ్చి వివాహం జరిపించాలి. ఇక్కడ 1 కన్నా ఎక్కువ వివాహాల గురించిన వెసులుబాటుని ఇక్కడ అల్లాహ్ ఇవ్వటం జరిగింది. దానికి ఇస్లాంలో 4 వివాహాలు చేసుకునే పర్మిషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ 4 వివాహాలు చేసుకోవటం కంపల్సరీ కాదనమాట. 4 చేసుకునే స్తోమత ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే వారితో న్యాయంగా మసలుకునే స్తోమత కూడా ఉండాలి. అంటే ఒకరిని బాగా చూస్తూ ఇంకొకరిని అసలు చూడకుండా వాళ్ళని వీధికి వదిలేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. 4 చేసుకుంటే 4 కూడా దాంపత్య జీవితంలోకి తీసుకోవాలి. వాళ్ళకి 4 కూడా అన్ని రకాలుగా అన్ని అవసరాలను సమకూర్చగలిగే స్తోమత ఉన్నప్పుడు మాత్రమే ఈ వివాహాలు చేసుకునే సమ్మతి ఇక్కడ ఇవ్వటం జరిగింది, అనుమతి ఇవ్వటం జరిగింది. ఇక్కడ స్త్రీలకు వారి మెహర్ సొమ్మును మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఒకవేళ వారు గనక తమంతట తాముగా ఇష్టపూర్వకంగా మెహర్లో కొంత మొత్తాన్ని వదిలిపెట్టినట్లయితే సంతోషంగా నిస్సంకోచంగా దాన్ని అనుభవించండి. అల్లాహ్ మీ జరుగుబాటుకు ఆధారంగా చేసిన మీ ధనాన్ని అవివేకుల పరం చేయకండి. కాకపోతే ఆ సంపదలో నుంచి వారికి అన్న వస్త్రాలు మొదలగునవి సమకూర్చండి. వారితో మంచితనంతో మృదువుగా మాట్లాడండి. తండ్రి లేని బిడ్డలు పెళ్ళిడుకు వచ్చే వరకు వారిని తీర్చిదిద్దుతూ పరీక్షిస్తూ ఉండండి. ఒకవేళ వారిలో తెలివితేటలు కార్యదక్షత కానవస్తే వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారవుతున్నారన్న భయంతో వారి ఆస్తులను ఆదరబాదరగా దుబారా ఖర్చు చేయకండి. తండ్రి లేని బిడ్డల పోషకుడు ధనవంతుడైన పక్షంలో వారి సొమ్మును ముట్టుకోకూడదు. ఒకవేళ అతడు పేదవాడైతే ధర్మబద్ధంగా అవసరమైనంత మేరకు అనుభవించవచ్చు. మరి వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షుల్ని పెట్టుకోండి. లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు. ఇక్కడ ఎవరైతే అనాథలు ఉంటారో వారి ఆస్తిని సంరక్షించేటప్పుడు ఒకవేళ సంరక్షకుడు ధనవంతుడై ఉంటే గనక అతని సొమ్ము నుంచి ఏ విధమైన అనాథ సొమ్ము నుంచి ఏమీ తీసుకోకూడదు. ఒకవేళ అతను పేదవాడై ఉంటే గనక అందులో నుంచి ధర్మబద్ధంగా కొంత తీసుకోవచ్చు. అంటే ప్రతి నెలకి కొంత ఖర్చుకనో దేనికనో తీసుకోవటానికి వీలు అక్కడ కల్పించటం జరిగింది. అయితే తిరిగి ఆ అనాథ సొమ్ము అతనికి చెల్లించేటప్పుడు తప్పకుండా కూడా సాక్షుల్ని పెట్టుకోవటం అనేది చాలా అవసరం. మన జీవితాల్లో చాలా వరకు కూడా మనము కొన్ని పనులు చేసినా కానీ అందులో ముఖ్యంగా సూరా బఖరాలో రావటం జరిగింది, మీరు చిన్న చిన్న చేతి బదుళ్ళు తీసుకుంటున్నప్పుడు మీరు సాక్షుల్ని పెట్టుకోండి అక్కడ అని చెప్పేసి.
కానీ మనం సాక్షులను పెట్టుకోవటం అంటే మనకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదా అన్నట్టుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. నిజానికి ఇది తప్పుడు వ్యవహారం. అది దగ్గర బంధువులైనా, దూర బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా సరే వాళ్ళ మధ్య ఒక ఒప్పందం రాసుకోవటం అనేది ఇస్లామీ షరియత్ ప్రకారం తప్పనిసరి. అది తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనా సరే, ఎక్కువైనా సరే వాటా మాత్రం నిర్ధారితమై ఉంది. ఇక్కడ ఇస్లాంకి పూర్వము అరబ్లో అక్కడ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఆస్తిలో వారసత్వం హక్కు ఉండేది కాదు. అందులో కేవలం పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే కాస్త యుక్త వయసు వచ్చిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళే వారసులు అయ్యేవాళ్ళు. మిగతా వాళ్ళకి అందులో హక్కు ఉండే కాదు. దాన్ని ఇస్లాం తర్వాత తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తిలో పురుషులకు మాదిరిగానే స్త్రీలకు, పిల్లలకు, ఆడపిల్లలకు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, అందరికీ కూడా ఒక వాటా, నిర్ధారితమైన వాటా అనేది అల్లా తాలా నిర్ధారించిన వాటా అనేది చెప్పటం జరిగింది. ఏదైతే మనకి సూరా బఖరాలో అక్కడ వీలునామా రాయండి అని వచ్చింది. ఆ వీలునామా రాయండి అన్నదానికి ఇక్కడ ఈ వాటాలు ఏవైతే నిర్ధారించబడిందో ఆ ఆయత్, సూరా బఖరాలోని ఆయత్ అక్కడ రద్దయిపోతుంది. ఎందుకంటే అల్లా తాలా వాటాలని నిర్ధారించేశాడు కాబట్టి ఇంకా మళ్ళీ మనంతటగా మనం ఏ వాటాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం లేదు. ఆస్తిని పంచుకునే సమయంలో బంధువులు, తండ్రి లేని బిడ్డలు, నిరుపేదలు వస్తే అందులో నుంచి వారికి కొంత ఇవ్వండి. ఆ సందర్భాన వారితో మృదువుగా మాట్లాడండి. అంటే ఎవరైనా దగ్గర బంధువులు వచ్చినప్పుడు లేదా అనాథులు కనుక అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి అందులో నుండి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని సంతుష్టపరిచే విధంగా వారితో మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి. ఒకవేళ తమ వెనుక చిన్న చిన్న పసికందులను విడిచిపోతే వారికి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు ఈ సందర్భంగా భయపడాలి. వారు అల్లాకు భయపడుతూ సముచితమైన రీతిలో మాట్లాడాలి. తండ్రి లేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు. అంటే అనాథల సొమ్ము తినటం అనేది మన పొట్టల్ని అగ్నితో నింపుకోవటమే అని చెప్పటం జరిగింది. అల్లా మీ సంతానం విషయంలో మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక అబ్బాయి వాటా 2 అమ్మాయిల వాటాకు సమానం. ఒకవేళ ఇద్దరు కన్నా ఎక్కువ మంది కుమార్తెలు మాత్రమే ఉంటే వారికి వారసత్వ ఆస్తిలో 3/2 భాగం లభిస్తుంది. మొదట ఒక అబ్బాయి వాటా 2 అమ్మాయిల వాటాకి సరి సమానం అని చెప్పడం జరిగింది. అంటే అబ్బాయి వాటాలో అమ్మాయికి సగమే వస్తుంది. అలాగే ఇక్కడ కేవలం మృతునికి 2 కన్నా ఎక్కువ కుమార్తెలు మాత్రమే ఉంటే 2/3 వాళ్ళకి వస్తుంది. ఒకవేళ ఒకే కూతురు ఉంటే ఆమెకు సగభాగం దక్కుతుంది. చనిపోయిన వ్యక్తికి గనక సంతానం ఉంటే అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి అతను వదిలి వెళ్ళిన ఆస్తిలో 1/6 భాగం లభిస్తుంది. అంటే తల్లిదండ్రులు కూడా ఉంటే, సంతానంతో పాటు తల్లిదండ్రులు కూడా ఉంటే వాళ్ళకి 1/6 భాగం వాళ్ళకి లభిస్తుంది. ఒకవేళ మృతుడు సంతానం లేనివాడై ఉంటే అతని తల్లిదండ్రులే అతని ఆస్తికి వారసులైనప్పుడు అతని తల్లికి 3/1 భాగం ఇవ్వాలి. ఒకవేళ మృతునికి గనక అనేక మంది అన్నదమ్ములు ఉంటే అప్పుడు తల్లికి 1/6 భాగం మాత్రమే దక్కుతుంది. అంటే అతనికి సంతానం లేకుండా తల్లిదండ్రులు మాత్రమే ఉన్నప్పుడు తల్లికి 3/1 భాగం ఇవ్వాలి. ఒకవేళ అన్నదమ్ములు కనుక ఉంటే 3/6 తల్లికి దక్కుతుంది. చనిపోయిన వ్యక్తి వ్రాసిన వీలునామాను అమలు పరిచి
అతను చేసి ఉన్న అప్పులను తీర్చిన మీదట ఈ ఆస్తి వాటాలు లభిస్తాయి. అంటే ఒకవేళ అతను ఏదైనా మృతుడు తనకి ఉన్న ఆస్తిలో నుంచి 1/3 ఏదైతే ఉందో, 1/3 ఏదైతే ఉందో దాన్ని అతను వీలునామా రాసుకునే అధికారం అతనికి ఉంటుంది. పూర్తి ఆస్తి మీద వీలునామా రాయలేడు. అలాగే అతనికి ఏమన్నా అప్పులు ఉంటే ఆ వీలునామాని అమలుపరచాలి, ఆ అప్పులను కూడా అమలుపరచాలన్నమాట. మీకు ప్రయోజనం చేకూర్చడంలో ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇవి అల్లా తరపున నిర్ణయించబడిన వాటాలు. నిశ్చయంగా అల్లా సర్వజ్ఞాని, పరిపూర్ణ వివేకం కలవాడు.